50 ఏళ్ల వయసు, ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న మనసు, తిరిగి సంతానం కోసం సుదీర్ఘకాలంగా చేసిన తపస్సు, వీటన్నింటికీ సంతాన భాగ్యమిచ్చి సమాధానం చెప్పింది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం. మాది ఆంధ్ర. అక్కడికి అమలాపురానికి 19 కిలోమీటర్స్. మీ గురించి తెలుసుకుని ఇక్కడికి ఇంత దూరం రావడం జరిగింది. వచ్చాక నాకు చాలా సక్సెస్ అయింది. ఫస్ట్ టైం సక్సెస్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నా వయసు 52. ఈ వయసులో నాకు మరి ఫస్ట్ టైం మీరు చేయవలసింది చేశారు. మీరు హార్డ్ వర్క్ చాలా, కానీ నాకు మాత్రం అదే కన్ఫర్మ్ అవుతుందా లేదా ఫస్ట్ ఏజ్ని బట్టి మేము చాలా డౌట్ఫుల్ గానే ఉన్నాం. కానీ దేవుడు మీ రూపంలో ఎందుకని వచ్చారు మరి 52 ఏళ్లలో? మాకు బాబు అండి ఫస్ట్. ఆ బాబు 20 ఇయర్స్ టైము బీటెక్ చదువుతుంటే యాక్సిడెంట్ అయింది. బెడ్ రైడ్ అనమాట, స్పైన్ ఇంజరీ అయింది. 8 ఇయర్స్ అలాగే బెడ్ మీదే. దానికి ట్రీట్మెంట్ అసలు ఎక్కడా కూడా లేదు. ఇప్పుడు మట్టికి వస్తుందని అన్నారు, ఇప్పుడు మట్టికి లేదు. లాస్ట్ ఇయర్ తను అలా ఇంట్లో ఉండడం వల్ల, బెడ్ మీదే ఉండడం వల్ల ఇంకా కదిలించలేక తను హార్ట్ ఫెయిల్యూర్ అయింది. వన్ ఇయర్ అయింది లాస్ట్ డిసెంబర్లో. అది అయ్యాక దేవుడు మీ రూపంలో నాకు యూట్యూబ్లో చూపించి, మా తల్లులకే తల్లి లాంటి మీరు నిజంగా నేను మా ఆయన కూడా చాలా మీ గురించి 2 వచ్చాయి ఇప్పుడు అని చెప్పారు కదా, చూపిస్తాను. ఇదొకటి 2 కనపడుతున్నాయి, 2 ఉన్నాయి, 2 పార్ట్మెంట్ ఉన్నాయి. బాబు పోయినందుకు బాబుతో పాటు ఇంకొకటి కూడా వచ్చాను కదా. ఎట్లా ధైర్యంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎన్నో జరుగుతుంటాయి మనకి లైఫ్ అన్నాక, మనం ఎక్స్పెక్టేషన్ చేసినట్టు ఉంటుంది కదా, మనం ఊహించండి ఏం జరుగుతుందని. సో బాబు పోయినా మీరు నిరుత్సాహపడకుండా మళ్ళీ వచ్చారు. మా వాళ్ళందరూ కూడా చాలా అదే ఎంత ఏజ్ లో ఏంటి అనేసి అందరూ అన్నారు. నేను ఇంకా తెగించి ధైర్యం చేసి ఏం లేదు, మనం ఎంత అంటే కరెక్ట్ సెంటర్ చూసుకొని కరెక్ట్ గా వెళ్తే రిజల్ట్ మంచి. మాకు ఇప్పటికే తెలిసిందని, అదే లాస్ట్ మాకు తెలిసింటే ఇంకా ముందుగా మేము ప్లాన్ చేసుకున్నాము. కంగ్రాచులేషన్స్. 2 బాగున్నాయి, అంతా ఉంది. వయసు దాటిన వారికైనా, నెలసరి ఆగిన వారికైనా, ఇతర ఇన్ఫెర్టిలిటీ సమస్యల కారణంగా సంతాన భాగ్యానికి నోచుకోలేని ఎంతో మందికి మాతృత్వపు మాధుర్యాన్ని అందిస్తూ వాళ్ల జీవితాల్ని, కుటుంబాలను నిలబెడుతోంది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం.